హలో ఎవరివన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది ప్యూర్లీ అంటే లాజికల్ రీజన్ నుంచి, అంటే ఈ టాపిక్ వచ్చేసి రీజనింగ్ నుండి. ఓకేనా? సో చాలామంది అడుగుతున్నారు, సార్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ మీద ఒక టాపిక్ చేయండి అని చెప్పేసి. సో ఈరోజు మనం ఈ టాపిక్ మీద కాన్సెప్ట్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రీజనింగ్ అంటేనే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీజనింగ్ అంటేనే చాలా చాలా ఈజీగా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చండి. ఎప్పుడంటే ప్రతి టాపిక్కి చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలండి. సో ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి అంటే కనుక ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ నుండి మాత్రమే ఎలాంటి సంభాషణలు అంటే ఎలాంటి వర్డ్స్ పర్టికులర్గా ఎలాంటి వర్డ్స్ వస్తున్నాయనేది మనం చూసుకోవాలండి. ఆ వర్డ్స్ బేస్ చేసుకొని మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకొని దాని మీద ప్రాబ్లం చేయగలం. ఇప్పుడు స్టేట్మెంట్ కంక్లూజన్స్లో స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి రెండు కంక్లూజన్ ఇవ్వడం కానీ, లేకపోతే రెండు స్టేట్మెంట్ ఇచ్చి రెండు కంక్లూజన్ ఇవ్వడం కానీ, అలాగే మూడు స్టేట్మెంట్ ఇచ్చి కంక్లూజన్స్ ఇవ్వడం కానీ జరుగుతుందండి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఆ స్టేట్మెంట్ నుంచి మనం కంక్లూజన్ని డిఫైన్ చేయాలంటే ఆ స్టేట్మెంట్ తాలూకా సెంటెన్స్ తీసుకొని కింద ఉన్న కంక్లూజన్స్ మనం డిఫైన్ చేయాలి తప్ప మనం ఏదో ఆలోచించుకొని, అంటే కింద ఉన్న కంక్లూజన్స్కి పైన ఉన్న స్టేట్మెంట్కి కింద ఉన్న కంక్లూజన్స్కి మనం డిఫైన్ చేయాలి. అంతేగాని మనం ఏదో ఊహల్లోకి వెళ్ళిపోయి మనకు నచ్చినట్టు ఆన్సర్ తీసుకొని సో అది కంపల్సరీ కాదని చెప్పేసి మనం చేయకూడదు. నెక్స్ట్, కంపల్సరీ ఇలాంటి స్టేట్మెంట్స్కి మనం స్టేట్మెంట్స్ కంక్లూజన్స్తో సమ్స్ చేయాలన్నా, లేకపోతే డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ కంక్లూజన్స్ మనం కంక్లూడ్ చేయాలన్నా సరే కొన్ని సంభాషణలు మనం తెలుసుకోవాలండి. ఆ సంభాషణలే నేను ఇప్పుడు మీకు డిఫరెంట్ అంటే 5 టైప్స్ ఉన్నాయండి. ఆ 5 టైప్స్ రాసి చూపించాను మీకు. ఇక్కడ ఇప్పుడు నేను ఈచ్ అండ్ ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అది ఎలాగంటే ఒక డయాగ్రామ్ వేసి, దాన్నే మనం వెన్ డయాగ్రామ్ అంటాం. ఆ డయాగ్రామ్ వేసి ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ప్యూర్లీ వెన్ డయాగ్రామ్ వేసి డిఫైన్ చేయగలిగితే కనుక కంపల్సరీ మనకి కంక్లూజన్ వస్తుందండి. సో ఫస్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో ఈచ్ స్టేట్మెంట్కి నేను వెన్ డయాగ్రామ్ వేసి మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్, ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్. ఆల్ అంటే అన్ని, ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్. అన్ని డాగ్స్ కూడా యానిమల్సే. అంటే అప్పుడు వెన్ డయాగ్రామ్ ఎలా వెళ్ళాలంటే ఇది డాగ్స్, ఇది యానిమల్స్. సో అది చెప్పింది ఏంటంటే ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్. సో ఇలా వెన్ డయాగ్రామ్ వేసి మనం కంక్లూజన్ డిఫైన్ చేయొచ్చు. అది ఎలాగనేది మనం తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్లో మీకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ అండి, సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్. సో సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అన్నప్పుడు ఇది డాగ్, సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అంటే సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అంటే ఓన్లీ మనకి ఈ పార్ట్ ఉంది కదా. సో ఇక్కడ సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అవ్వచ్చు, సమ్ యానిమల్స్ ఆర్ డాగ్స్ అవ్వచ్చు. సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అవ్వచ్చు, సమ్ యానిమల్స్ ఆర్ డాగ్స్ అవ్వచ్చు. సమ్ అంటే కొన్ని డాగ్స్ ఆర్ యానిమల్స్, కొన్ని యానిమల్స్ ఆర్ డాగ్స్ అనేది మనం ఈ వెన్ డయాగ్రామ్ అంటే కంపల్సరీ వెన్ డయాగ్రామ్ వేయాలండి. వెన్ డయాగ్రామ్ వేస్తే మనం ఆన్సర్ చేయలేమండి. ఎందుకంటే వెన్ డయాగ్రామ్ వేయకపోతే
మనకి ఊహలు లేదా మనకు నచ్చినట్టు ఏదో ఒకటి ఆలోచన చేసుకొని మనం చేసుకుంటాం. సో అది కాదండి. ఓకే, నెక్స్ట్ నో డాగ్ ఈజ్ యానిమల్. నో డాగ్ ఈజ్ యానిమల్ అంటే డాగు యానిమల్. సో నో డాగ్ ఈజ్ యానిమల్, దేర్ రిలేషన్ అనేది లేదు. నో డాగ్ ఈజ్ యానిమల్. ఇక్కడ సమ్ డాగ్స్ ఆర్ నాట్ యానిమల్స్. సమ్ డాగ్స్ ఆర్ నాట్ యానిమల్స్ అంటే డాగు యానిమల్స్. సమ్ డాగ్స్ ఆర్ నాట్ యానిమల్స్, ఇంకంతే స్టేట్మెంట్. సమ్ డాగ్స్, ఎందుకంటే కొన్ని డాగ్స్ మాత్రమే యానిమల్స్ కాదని చెప్పాడు. సో అప్పుడు కూడా మనం ఈ స్టేట్మెంట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్. సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అంటే ఇదే స్టేట్మెంట్ మనకి చూసాం. సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్. సో సేమ్ ఫిగర్కి వేస్తున్నాం. సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ బట్ నాట్ హ్యూమన్స్. బట్ నాట్ హ్యూమన్స్ అంటే ఏమొస్తుందండి? బట్ నాట్ హ్యూమన్స్ అంటే మనం ఇక్కడ వేసుకోవచ్చు. అలా కాకుండా సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అండ్ బట్ నాట్ హ్యూమన్స్ అంటే ఇలా కూడా వేయచ్చు. అంటే మేబీ యానిమల్ అంటే స్టేట్మెంట్లో దీనికి రిలేషన్ అయితే ఓకే, బట్ సమ్ యానిమల్స్ ఆర్ హ్యూమన్స్ అన్నా సరే కరెక్టే. సమ్ యానిమల్స్ ఆర్ హ్యూమన్స్ అన్న కరెక్టే. హ్యూమన్స్ అని కంక్లూజన్లో ఉంటే కనుక అది కూడా స్టేట్మెంట్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ 5 స్టేట్మెంట్లు కనుక మీకు మైండ్లో ఉంచుకొని దట్టు వెన్ డయాగ్రామ్ రూపంలో మనం చేయగలిగితే కనుక స్టేట్మెంట్, ఎనీ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఆన్సర్ని మనం చేయొచ్చండి. ఎందుకు ఇంతలో చెప్తున్నానంటే ఎవరైనా సరే ఈజీ టాపిక్స్ని నుండి మార్క్స్ గెయిన్ చేస్తారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో హార్డ్ టాపిక్స్ నుంచి కూడా మార్క్స్ గెయిన్ చేయగలిగితే వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు. సో అలాంటి హార్డ్ టాపిక్స్లో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అనేవి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. బట్ ఇదేమీ కష్టమేం కాదండి, చాలా అంటే చాలా ఈజీ. కాకపోతే మనకి మైండ్లో ఒక ఆలోచన ఉంటే, అంటే ఇక్కడున్న స్టేట్మెంట్ బేస్ చేసుకొని కంక్లూజన్ చేయాలి తప్ప మన మైండ్లో ఏదో ఉంది ఊహల్లోకి వెళ్ళిపోయి అక్కడున్న స్టేట్మెంట్ తీసుకొచ్చేసి ఇక్కడ కంక్లూజన్ చేసేస్తానంటే మాత్రం కంపల్సరీ అది రాంగ్ అయిపోతుంది. ఓకే, సో అలా కాకుండా మనం ఇచ్చిన స్టేట్మెంట్ని కంక్లూజన్లోకి తీసుకొని రావాలి. ఇక్కడ కంక్లూజన్ని మనం తీసుకొని ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే కంపల్సరీ రీజనింగ్ అంటే ఈ టాపిక్ నుంచి పర్టికులర్గా 2 to 3 మార్క్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని గుర్తున్నాయి కదా, అంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని గుర్తున్నాయి కదా. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో అప్పుడు మీకు కంపల్సరీ ఈ టాపిక్ మీద వచ్చే ఏది సమ్మైనా సరే చేయగలని నమ్మకం అనేది మాత్రం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మీద ప్రాబ్లమ్ చేసే ముందు ఫస్ట్ మనం ఆన్సర్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆన్సర్స్ ఎలా ఉంటాయో తెలియకపోతే మనం స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మనం చేయలేం. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. అంటే ఇక్కడ ఉన్న 2 కంక్లూజన్ ఉన్నాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ 2 కంక్లూజన్ ఉన్నాయి. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అంటే ఇది మాత్రమే కరెక్ట్. అలాగే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. సో 2 మాత్రమే కరెక్ట్. అండ్ ఎయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. ఎయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ అంటే 1 కానీ 2 కానీ ఫాలో అవుతుంది. ఎయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ అంటే ఇది కాకపోతే అదైతే ఇది కాదు, అలా అనమాట. సో ఎయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ అండ్ నైదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. సో ఇక్కడ ఏది కాదు, పైన ఏమవుతుంది, ఇది కాకపోతే అది అవుతుంది, కానీ ఇక్కడ ఏది కాదు. నైదర్ నార్ అన్నాడంటే ఏ కంక్లూజన్ ఫాలో అవ్వడం లేదు. అండ్ బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. బోత్ కంక్లూజన్ 1 and
ట్రూ ఫాల్స్ అంటే రెండు కరెక్టే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ స్టేట్మెంట్స్ బట్టి మనం కంక్లూడ్ చేయాలి తప్ప మనం ఏదో ఊహల్లో ఆలోచించుకొని మనకు నచ్చిన కంక్లూజన్ తీసుకొని ఓకే ఇది కరెక్ట్ అని చెప్పేసి అది ఆప్షన్లో ఉంటే ఆన్సర్ పెట్టడం కాదు. ఇక్కడున్న స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఇక్కడ కంక్లూజన్ చేయాలి. నెక్స్ట్ పర్టికులర్గా ఇక్కడున్న స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్ వేయడం రావాలి. వెన్ డయాగ్రామ్ అంటే ఏం లేదండి, సర్కిల్ చుట్టడమే. అంటే ఇక్కడున్న కంక్లూజన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ఇక్కడ వెన్ డయాగ్రామ్ వేయగలిగితే కనుక మనం ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ప్రాబ్లమ్స్ మనం చేయవచ్చు, ఎనీ టైప్ ఆఫ్. ఓకే, సో ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఇవి స్టేట్మెంట్స్ అండి, ఇవి స్టేట్మెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం వెన్ డయాగ్రామ్ వేయాలి. ఆల్ ఉమెన్ ఆర్ మదర్స్. ఆల్ ఉమెన్ ఆర్ మదర్స్ అంటే ఆల్ ఉమెన్ ఆర్ మదర్స్ అంటే కేస్ వన్ చూసారు కదా మీరు ఇందాక, ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్. సో అలాగా ఇది ఉమెన్ అండి, ఆల్ ఉమెన్స్ ఆర్ మదర్స్. ఆల్ ఉమెన్స్ ఆర్ మదర్స్. నెక్స్ట్ ఏమేంటి, ఆల్ మదర్స్ ఆర్ సిస్టర్స్. ఆల్ మదర్స్ అంటే ఇది మదర్ కదండి, సో ఆల్ మదర్స్ ఆర్ సిస్టర్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ 1 and 2 స్టేట్మెంట్స్ని మనం వెన్ డయాగ్రామ్లో అంటే డయాగ్రామ్ వేసి మనం చూసుకున్నాండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆల్ ఉమెన్స్ ఆర్ మదర్స్ అవుతుంది, ఆల్ మదర్స్ ఆర్ సిస్టర్స్. సో ఆర్ చెప్పిన స్టేట్మెంట్ మనం చూసాం. ఇప్పుడు దీన్ని బేసిస్ కానీ కంక్లూజన్ చూద్దాం. ఆల్ ఉమెన్ ఆర్ సిస్టర్స్. ఉమెన్స్ ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉన్నారు. ఆల్ ఉమెన్స్ ఆర్ సిస్టర్స్ అవుతుంది, ఆల్ ఉమెన్స్ ఆర్ సిస్టర్స్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ సమ్ ఉమెన్ ఆర్ నాట్ సిస్టర్స్. సమ్ ఉమెన్ ఆర్ నాట్ సిస్టర్స్. ఇక్కడ చూడండి, సమ్ డాగ్స్ ఆర్ నాట్ యానిమల్స్. సమ్ డాగ్స్ ఆర్ నాట్ యానిమల్స్ అంటే మనం ఎలా రాసాం, ఇలా పెట్టాం, సమ్ డాగ్స్ ఆర్ నాట్ యానిమల్స్. సో అలాగే ఉమెన్స్ సిస్టర్స్. సో వెన్ డయాగ్రామ్ కనుక మనకి ఎలా ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన షేమ్ కట్ అవుతుంది. సో వెన్ డయాగ్రామ్ ఇలా లేదు కాబట్టి ఆల్ ఉమెన్ ఆర్ సిస్టర్స్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఆల్ ఉమెన్స్ అంటే ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉన్నాయి, సిస్టర్స్ లోపల ఉన్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సో దీనికి ఆన్సర్ ఏంటండి, కంక్లూజన్ 1 మాత్రమే మనకి ఫాలో అవుతుంది, కరెక్ట్ అవుతుంది. రైట్, థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సమ్ డాగ్స్ ఆర్ గోట్స్. సమ్ డాగ్స్ ఆర్ గోట్స్. ఆల్ గోట్స్ ఆర్ కౌస్. చూడండి, సమ్ డాగ్స్ ఆర్ గోట్స్, ఇవి డాగ్స్, ఇవి గోట్స్. సమ్ డాగ్స్ ఆర్ గోట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్కి మనం వెన్ డయాగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ ఆల్ గోట్స్ ఆర్ కౌస్. సో ఇక్కడ ఆల్ గోట్స్ ఆర్ కౌస్ ఇచ్చారు కాబట్టి ఓకే, ఆల్ గోట్స్ ఆర్ కౌస్. సో అకార్డింగ్ టు స్టేట్మెంట్స్ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసామండి. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చేసరికి ఆల్ కౌస్ ఆర్ గోట్స్. ఆల్ కౌస్ ఆర్ గోట్స్ అనేది రాంగ్ అవుతుందండి. రైట్, ఆల్ కౌస్ ఆర్ గోట్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఆల్ గోట్స్ ఆర్ కౌస్, ఆల్ కౌస్ ఆర్ గోట్స్ అనేది అవ్వదు. నెక్స్ట్ సమ్ డాగ్స్ ఆర్ కౌస్. సమ్ డాగ్స్, ఇప్పుడు సమ్ డాగ్స్ ఆర్ గోట్స్ అయినప్పుడు, గోట్స్ అన్ని కౌస్ అయినప్పుడు, సో ఇందులో కూడా మనకి కౌస్ కూడా మనకి ఏమవుతాయి, డాగ్స్ అవ్వచ్చు, డాగ్స్ అవుతాయి. సో అందుకని సమ్ డాగ్స్ ఆర్ కౌస్ అనేది కరెక్ట్. సో అందువల్ల ఏంటంటే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే కనుక వెన్ డయాగ్రామ్ కంపల్సరీ కావాలండి. వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం దానికి ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో కంపల్సరీ మన క్లాస్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మీద ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ చేయడం అనేది మాత్రం చాలా ఈజీగా చేసే విధంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. కంక్లూజన్లో నో జెంటిల్మ్యాన్ ఈజ్ పూర్. నో జెంటిల్మ్యాన్ ఈజ్ పూర్, ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్. ఒకసారి ఇక్కడ చూడండి ప్రాబ్లము. నో జెంటిల్మ్యాన్ ఈజ్ పూర్.
సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లో ఏదైనా స్టేట్మెంట్ మనం తీసుకున్నామంటే అది వెన్ డయాగ్రామ్లో చూపించగలిగితే కనుక మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలాగే అదేవిధంగా ఇక్కడున్న కంక్లూజన్స్ ఇక్కడున్న స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పాలి తప్ప మనం ఊహల్లోకి కట్ట వెళ్ళిపోకూడదు. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లో మనకి కంపల్సరీ ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న స్టేట్మెంట్స్ని ఇక్కడున్న కంక్లూజన్స్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నో జెంటిల్మెన్ ఈజ్ పూర్. నో జెంటిల్మెన్ ఈజ్ పూర్. నో జెంటిల్మెన్ ఈజ్ పూర్. ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్. ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్. కాకపోతే ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఓవర్ ఆర్ ఈ జెంటిల్మెన్ పూర్, ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్. సో ఇలా కూడా డయాగ్రామ్ వస్తుంది. సో ఒకసారి ఇక్కడ చూస్తే నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్. నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్. నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్. ఓకే, ఇది ఇలా కూడా ఉంది కాబట్టి ఇది ఫాలో అవడం లేదు. అలాగే నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్. నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్. సో ఇది కూడా ఫాలో అవడం లేదు. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే ఆప్షన్ డికి నైదర్ కంక్లూజన్ 1 నార్ 2 ఫాలోస్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఆల్ విండోస్ ఆర్ డోర్స్. మీకు నేను స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా చెప్పదలుచుకున్నాను అంటే కనుక అది ఏంటంటే స్టేట్మెంట్ చదివిన వెంటనే మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయగలిగితే, స్టేట్మెంట్ చూసిన వెంటనే మనం వెన్ డయాగ్రామ్ని డ్రా చేయగలిగితే ఆల్ విండోస్ ఆర్ డోర్స్. ఆల్ విండోస్ ఆర్ డోర్స్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి నో డోర్ ఈజ్ వాల్. నో డోర్ ఈజ్ వాల్. ఓకే, ఇప్పుడు వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న కంక్లూజన్ చూద్దాం. ఇది సాటిస్ఫై చేయగలిగితే కనుక ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి కంక్లూజన్ చూద్దాం. నో విండో ఈజ్ వాల్. విండోస్ ఇవ్వండి, వాల్కి అసలు రిలేషన్ లేదు, అందుకని నో అన్నాం. ఓకే, నో విండో ఈజ్ వాల్. ఏ విండో కూడా వాల్ కాదు. సో ఏ విండో కూడా వాల్ కాదు. సో కంక్లూజన్ 1 సాటిస్ఫైడ్. నెక్స్ట్ నో వాల్ ఈజ్ డోర్. నో వాల్ ఈజ్ డోర్. అసలు దీనికి కూడా ఇక్కడ రిలేషన్ లేదు కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్. రెండు సాటిస్ఫై చేశాయి. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో నేను చెప్పేది ఒకటే, ఇందులో టిప్స్ అయినా ట్రిక్స్ అయినా ఒకటే. స్టేట్మెంట్ చూసిన వెంటనే వెన్ డయాగ్రామ్ డ్రా చేసి ఆ వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని మన కంక్లూజన్స్ని డిఫైన్ చేయగలిగితే కనుక మనకు వచ్చేదే ఆన్సర్ అండి. ఇంక ఇందులో టిప్స్ ట్రిక్స్ అంటే నో టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఇదే ట్రిక్స్, ఇదే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది స్టేట్మెంట్స్. మీకు చెప్పింది ఏంటి? స్టేట్మెంట్ చదివిన వెంటనే మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సో కొద్దిగా ఫిగరు ఇంకా కొద్దిగా పెద్ద డ్రా చేస్తే బెటర్ మీకు. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. ఇది పేపరు, ఇది పెన్. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. అది ఫస్ట్ స్టేట్మెంట్స్. యాంగిల్ ఈజ్ ఏ పెన్. సర్కిల్ అనేది 360 degrees యాంగిల్ అండి. సో ఈ యాంగిల్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, సో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది స్టేట్మెంట్స్ ప్రకారం మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసామండి. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? ఇప్పుడు ఆ వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని కంక్లూజన్ చూడండి. యాంగిల్ ఈజ్ ఏ నాట్ ఎ పెన్. ఇక్కడ యాంగిల్ ఉంటే యాంగిల్ ఈజ్ ఏ పెన్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ ఉంటే యాంగిల్ ఈజ్ ఏ నాట్ ఎ పెన్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఒకసారి కొన్ని కేసెస్లో కరెక్ట్ అవుతుంది, కొన్ని కేసెస్లో రాంగ్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ కంక్లూజన్. నెక్స్ట్ యాంగిల్ ఈజ్ ఏ పెన్. ఫస్ట్ది ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్ ఈజ్ ఏ నాట్ ఎ పెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉంటే యాంగిల్ ఈజ్ ఏ పెన్ అవుతుంది. సో ఇది కూడా కొన్ని కేసెస్లో రాంగ్, కొన్ని కేసెస్లో కరెక్ట్. సో అందువల్ల మనం ఏం చేస్తాం అంటే ఆప్షన్ సికి వెళ్తాం. ఎయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ అని చెప్తాం. ఎయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ అని చెప్తాం. ఓకే,
సో మీకు వెన్ డయాగ్రామ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే స్టేట్మెంట్స్ నుండి ఆ వెన్ డయాగ్రామ్ బేసేసుకొని మనం కంక్లూజన్స్ని డిఫైన్ చేయగలిగితే ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూడండి. రామా ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. రామా ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. మీకు ఏం చెప్పాను నేను? స్టేట్మెంట్ చూసిన వెంటనే మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయండి. రామా ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. సెకండ్ స్టేట్మెంట్ ఇది నో పూల్ ఈజ్ సక్సెస్ఫుల్. నో పూల్ ఈజ్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ఫుల్కి పూల్కి అసలు సంబంధం ఉండకూడదు. సో అదే రాసాం మనం. ఇప్పుడు మీకు స్టేట్మెంట్స్ ప్రకారం వెన్ డయాగ్రామ్ డ్రా చేసాం. సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఒకసారి కంక్లూజన్ చదివి అర్థం చేసుకొని ఒక జడ్జిమెంట్ రాగలిగితే మాత్రం మనకి వచ్చేదే ఆన్సర్. రామా ఈజ్ ఏ పూల్. రామా ఈజ్ ఏ పూల్. అసలు రామాకి పూల్కి సంబంధం లేదు. సో అప్పుడు ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ రామా ఈజ్ నాట్ ఏ పూల్. రామా ఈజ్ నాట్ ఏ పూల్. సో అప్పుడు ఏమవుతుంది? అసలు రిలేషన్ లేదు కాబట్టి రామా ఈజ్ నాట్ ఏ పూల్. సో ఇది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ తప్ప ఈ సెకండ్ ఫాలో అయితే కానీ దాన్ని ఏమంటాం మనం? ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పడం జరుగుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, స్టేట్మెంట్ చూసి వెన్ డయాగ్రామ్ డ్రా చేసి వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని కంక్లూజన్ చదివి అర్థం చేసుకొని మనం జడ్జిమెంట్ చేయగలిగితే కనుక అది వచ్చేదే ఆన్సర్. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. నో మ్యాన్ ఈజ్ ఏ డాంకీ. నో మ్యాన్ ఈజ్ ఏ డాంకీ. నో మ్యాన్ ఈజ్ ఏ డాంకీ అంటే నో మ్యాన్ ఈజ్ ఏ డాంకీ. ఇది మ్యాన్, ఇది డాంకీ. నో మ్యాన్ ఈజ్ ఏ డాంకీ. రాహుల్ ఈజ్ ఏ మ్యాన్ అంటే రాహుల్ ఈజ్ ఏ మ్యాన్ అంటే లోపల మ్యాన్ లోపల రాహుల్ ఉంటాడు. ఓకేనా? సో వెన్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టేట్మెంట్ చూద్దాం. రాహుల్ ఈజ్ నాట్ ఏ డాంకీ. రాహుల్ ఈజ్ నాట్ ఏ డాంకీ. రాహుల్కి డాంకీకి రిలేషన్ లేదు కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆల్ మ్యాన్ ఆర్ నాట్ రాహుల్. అంతే కదా, ఆల్ మ్యాన్ ఆర్ నాట్ రాహుల్. ఇది కూడా కరెక్టే. సో రెండు కరెక్టే కాబట్టి బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో మళ్ళీ చెప్తున్నా, స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని వెన్ డయాగ్రామ్ డ్రా చేయగలిగితే, వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని కంక్లూజన్స్ని డిఫైన్ చేయడం అంటే జడ్జిమెంట్ చేయగలిగితే కనుక మనకు వచ్చేదే ఆన్సర్ అండి. సో ఇందులో టిప్స్ ట్రిక్స్ అంటే ఇంక అంతకుమించి మనం చెప్పాల్సినది ఏం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింహాద్రి కాంపిటేటివ్ ఛానల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ and share to your friends and all competitive aspirants. Thank you.